మతిస్థిమితం లేక సుమారు 10 రోజుల నుంచి కాకినాడ నగరంలో అర్ధనగ్నంగా తిరుగుతున్న యువతి స్థితికి లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ 3వ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి కమలాదేవి స్పందించి తనలోని మానవీయ కోణాన్ని ఆవిష్కరించారు. కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. నా పేరు పి కమలాదేవి. నేను 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి కాకినాడ మరియు మండలి లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ కాకినాడగా 2.5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. నేను మీ అందరికీ ఒకటి జరిగిన విషయం చెప్పాలి, అది ఒక సందేశంగా మీ అందరూ చూసి స్ఫూర్తి అయ్యి వాటన్నిటికీ రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క కార్యక్రమాల్లో భాగంగా ఈ విషయాన్ని అందరి ముందు పెట్టాలి అని నేను భావించి మీకు చెప్తున్నానండి. అది నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మామూలుగా లెగిచి బయటికి రాగానే డోర్ తీయంగానే నాకు ఒక ఆడమనిషి అంటే ఉత్త ప్యాంటు వేసుకుని పైన ఏం లేకుండా కనిపించింది. అది చూడంగానే నేను షాక్ అయ్యాను. అలాగా అట్లా పబ్లిక్లో ఉండరు కదా, అందులో అమ్మాయి అరౌండ్ 40 to 50 ఉంటుంది. అమ్మాయిని చూడంగానే నాకేంటి ఇలా ఉంది, ఏంటి ఇదేదో సంథింగ్ రాంగ్. అంటే పిచ్చి అమ్మాయిలు అనలేము, ఏమీ అనలేము, యంగ్ కాదు, ఓల్డ్ కాదు, పిచ్చి కాదు, అదో రకంగా అనిపించింది. అమ్మాయిని వెంటనే ఏం చేయాలి అనేది ముందు నాకు అనిపించి వెంటనే మా స్టాఫ్కి చెప్పి పోలీస్ వాళ్ళని పిలిచి ఆ అమ్మాయి గురించి చూడండి అని చెప్పాను. అయితే అందరూ నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి మాకు గత 10 రోజులుగా ఇబ్బంది పెడుతుందండి, ఇక్కడే తిరుగుతుంది, బట్టలు లేకుండా తిరుగుతుంది, కోర్టు వర్కింగ్ అవర్స్లో కూడా అలాగే తిరుగుతుంది అని చెప్పారు. నాకు అప్పుడు స్టన్ అయ్యాను. 10 రోజులుగా తిరుగుతుంది, ఎవరు కూడా నాకు చెప్పలేదు, ఎవరు ఏమీ పట్టించుకోలేదు, అదేం కుదరదు, వెంటనే అమ్మాయిని రెస్క్యూ చేయాలి, మనము దానికి ఏం చేయాలి అని వెంటనే మా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టాఫ్ సంజయ్ గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమె వెంటనే రెస్క్యూ దిశ వన్ స్టాప్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే రంగంలోకి తెప్పించారు. అందులో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ సిబ్బంది వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, మా వల్ల కాదు, మాకు సపోర్ట్ ఉండాలి, పోలీస్ విభాగం కానీ ఇంక వేరే వాళ్ళు కానీ డాక్టర్లు కానీ ఏదైనా సపోర్ట్ ఉంటే మేము ఏమైనా హెల్ప్ చేస్తాము, అమ్మాయిని చాలా వైలెంట్గా ఉంది, మేము తీసుకెళ్ళలేమని చెప్పారు. అప్పుడు వెంటనే మాది కాదు కదా, మీరే కదా అండి, మళ్ళీ అవన్నీ కాదు, ముందు అమ్మాయి రెస్క్యూ అవ్వాలి. వెంటనే 1 టౌన్ వాళ్ళని పిలిపించాం. 1 టౌన్ పోలీస్ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అందరు చూశారు. ఈలోగా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోద్దో వాచ్ చేయమని చెప్పి మా స్టాఫ్ చూస్తూ ఉన్నారు. వీళ్ళు మీరా అనుకునే లోపల అమ్మాయి మా ప్రాంగణం దాటి వేరే చోటుకి వెళ్ళిపోయింది. అమ్మాయిని పట్టుకోవటం జరగలేదు. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. మన దృష్టికి వచ్చి మనం ఏం చేయలేకపోతున్నాం ఏంటి అని. సరే అలా అనుకుంటే రాత్రి నైట్ డ్యూటీకి వచ్చే వాళ్ళకి నిన్న జరిగిన సంఘటన అంతా చెప్తే కాషియస్గా ఉండండి అంటే అమ్మాయి ఇక్కడే ఉంది అని అతను చెప్పాడు. అదేంటి అమ్మాయి ఇక్కడే ఉందా అని వెంటనే మళ్ళీ పోలీస్ వాళ్ళకి దిశ వాళ్ళకి ఫోన్లు చేశాం. చేయగానే వాళ్ళందరూ వచ్చారు. ఎంతమంది అంటే అమ్మాయి ఎంత వైలెంట్గా ఉందంటే వాళ్ళని చాలా దూరం పరిగెత్తించి వీళ్ళంతా చేసి అంతమంది పట్టుకుంటే కానీ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మాయిని తీసుకుని దిశ 1 స్టాప్ సెంటర్లో ఉంచారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే 1 స్టాప్ సెంటర్ వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ వాళ్ళకి. ఎందుకు ఇచ్చారు అంటే, అమ్మాయికి ఏమన్నా సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు అటెండెంట్ ఉంటే కానీ చేర్చుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు రిఫ్యూజ్ చేశారట. సో దానివల్ల మేమేం చేసామంటే ఈ దిశ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేలాగా చేసి ఆ కంప్లైంట్తో పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టాక కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వాళ్ళు ఒక రిక్విజిషన్ ఇస్తారనమాట, రిసెప్షన్ ఆర్డర్ అని. ఆర్డర్ తీసుకుంటే అటెండెంట్ లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ విక్టిమ్ గర్ల్ని చేర్చడానికి అవకాశం ఉంటుంది, అలాగే సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అమ్మాయిని అలాగా పంపించి అమ్మాయిని రెస్క్యూ చేయాలని, ఇంకా నెక్స్ట్ ఏంటంటే అమ్మాయి వివరాలు ఏంటి, అమ్మాయి ఎవరు, ఎందుకు వచ్చింది, ఎలా చేసింది, ఆ వివరాలు కూడా కనుక్కోమంటే కొంతవరకు సేకరించారు. ఆ అమ్మాయి కాకినాడలోనే చాలా రెప్యూటెడ్ ఫ్యామిలీ, డాక్టర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిందట. ఆ అమ్మాయి కూడా డాక్టర్గా చదువుతూ డిస్కంటిన్యూ అయిందని, ఆ అమ్మాయికి సైకియాట్రిక్ ప్రాబ్లమో ఏదో ఇంట్లోకి వాళ్ళని రానివ్వట్లేదని, ఇంట్లో వాళ్ళు కూడా లేరేమో అని ఆ రకాలుగా జస్ట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అమ్మాయికి ముందు ట్రీట్మెంట్ చేస్తే అమ్మాయి వివరాలన్నీ కనుక్కొని వాళ్ళకి అప్పగించడానికి
మాకు అవకాశం ఉంటుంది అనేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి మనిషి చాలామంది రోడ్డు మీద బోల్డ్ మంది ఇలాగా సగం అర్ధనగ్నంగా కానీ పిచ్చిగా కానీ ఇంకో రకంగా కానీ అందరం చూస్తాం. కానీ మనం ఏం చేస్తాం, మనకెందుకులే అని భయం వేసినా పక్క నుంచి వెళ్ళిపోతాం. నేను చెప్పేది ప్రతి మనిషి కూడా, ప్రతి వారు కూడా ఎందుకు వచ్చారు, ఏం జరిగారు, పాపం వాళ్ళకి మన వంతుగా మనం ఏం సాయం చేద్దాం. మన వంతుగా మనం ఎవరికి చెప్తే వాళ్ళు రెస్క్యూ అవుతారు అని ఒక్కసారి ఆలోచించి ఆ నిరాదరణకు కానీ అలాగ పిచ్చి పట్టడానికి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కన్సర్న్ వాళ్ళకి అప్పగిస్తే ఇలాగ రెస్క్యూ హోమ్స్ ఉన్నాయని కానీ సైక్రాటిక్ వాళ్ళు కానీ ఉన్నారని ఇలాగ మనకి ప్రతి వాళ్ళని ఇలా అందజెప్తారని, ఇన్ని స్కీములు ఉన్నాయి, ఇంత గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది, అవన్నీ కూడా మనం వినియోగించుకుని ప్రతి మనిషిని మనతో సమానంగా, మనతో స్టేటస్లో సమానంగా ఉండేలాగా చేయాలన్న కోరికతోటే ఈ సందేశాన్ని అందరికీ చెప్పాలనుకుంటున్నారు. అందరూ కూడా ఒకసారి ఆలోచించి ప్రతి వారికి చేయుతూ ఇవ్వండి. ఎవరు మనకి కనపడినా వాళ్ళకి మనం ఏం చేయగలము అనేది ఒక్కసారి ఆలోచించండి, మానవత్వంతో ప్రవర్తించండి. ఇదే నా కోరిక. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దోపిడీ జరగకుండా అప్రమత్తమైన పోలీసులు. ముద్దాయిల వద్ద నుండి 2 గన్లు, 17 రౌండ్ల బుల్లెట్స్ స్వాధీనం. కాకినాడ రూరల్ సర్కిల్ పోలీసులను అభినందించిన కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్. మతిస్థిమితం లేక కాకినాడలో అర్ధనగ్నంగా తిరుగుతున్న యువతి స్థితిపై స్పందించిన లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ 3వ అదనపు జిల్లా కోర్టు జడ్జ్ పి కమలాదేవి. మానవీయ కోణంతో పోలీస్, వైద్య, మహిళా సంక్షేమ శాఖలను సమన్వయం చేసి బాధితురాలికి చికిత్సతో పాటు సంరక్షణకు చర్యలు. సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని అలవర్చుకుని ఇతరులకు సహకరించాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.